శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి అందరికీ స్వాగతము. సో ఈ యొక్క అద్భుతమైన గుణాల ఒక అలంకరణ అంశంలో మనం ఈరోజు మరి స్వచ్ఛత అనే గుణం గురించి అర్థం చేసుకుందాము. అయితే ఒక మనిషిలోని స్వచ్ఛత చూసే సంబంధాలు ఇష్టపడతారు. చూడండి, ప్రపంచంలో అందరికన్నా మరి డేంజరస్ భయంకరమైన వ్యక్తి ఎవరయ్యా అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండే మనిషి అని అంటారు. అలాంటి వ్యక్తి వల్ల అందరికీ కూడా సంబంధాలు పాడైపోతాయి. ఒక మనిషి ఒక విషయం చెప్పినప్పుడు దాని రెండో వ్యక్తి వేరుగా ఒక మూడో వ్యక్తికి చెప్పాడు అనుకుందాము. సో ఈ రకంగా జరగడం వల్ల వారిద్దరి మధ్యలో గొడవలు జరుగుతాయి. సో దీనివల్ల ఏమవుతుంది? సంబంధాలు పాడైపోతాయి. కనుక మొట్టమొదటి స్వచ్ఛత మనసుతో ప్రారంభమవుతుంది. మనసులో స్వచ్ఛత అనగా మనము ఎంతో ఆనెస్టీగా ఉండడము, సత్యతతో ఉండడము, ఏదైతే అనుకుంటామో మరి అదే మాట్లాడాలి, మనం మాట్లాడిందే చేయగలగాలి. దీనినే స్వచ్ఛత అని కూడా అంటారు. అయితే శారీరక స్వచ్ఛత అనేది వేరు విషయము, మానసిక స్వచ్ఛత అనేది ఇంకొక విషయము, సంబంధాల్లో స్వచ్ఛత అనేది మరో విషయము, మరి ఆహారంలో స్వచ్ఛత అనేది నాలుగో అంశము. సో మొదట మనసులో స్వచ్ఛత అనగా మనం చూసాం కదా, అనగా మనము సత్యంగా ఉండడము, ఎదుటి వారి గురించి గుడ్ విషెస్ అనగా శుభ భావన శుభ కామన కలిగి ఉండడము. దీనినే మనసులో స్వచ్ఛత అని అన్నాము. మనసులో స్వచ్ఛత తర్వాత బుద్ధిలో కూడా స్వచ్ఛత ఉండాలి. స్వచ్ఛమైన బుద్ధి అనేది ఎలా ఉంటుందట? ఒక హంసలాగా ఉంటుంది అని ఆధ్యాత్మికతలో చెప్తారు. దాన్నే హోలీ హంస అంటారు. హంస ఎలాగైతే రత్నాలను గ్రోలి మరి రాళ్లను వేరు చేస్తుందో అలాగే మనిషి యొక్క బుద్ధిలో కూడా స్వచ్ఛత అనగా మంచి నిరీక్షణ అంటే విచక్షణ శక్తి అని చెప్తారు. విచక్షణ బాగుండాలి అని అంటారు. అంటే ఏది రైటు ఏది రాంగ్ అనే ఒక క్లారిటీ అనేది మనలో ఉండాలి. ఆ క్లారిటీనే స్వచ్ఛత అంటున్నాము. దీనివల్ల ఏం జరుగుతుంది? మన నిర్ణయ శక్తి చాలా చాలా అద్భుతంగా ఉండడం వల్ల మన జీవితం సాఫీగా ఉంటుంది. చూడండి, ఒక్క రాంగ్ నిర్ణయం తీసుకోవడం వల్ల మన జీవితాంతం బాధపడవలసి వస్తుంది. ఇలాగే మా సెంటర్కి ఒక బ్రదర్ వచ్చారు. అయితే ఆయన చాలా మంచి సైంటిస్ట్, చాలా చాలా బాగా డిఆర్డీలో ఆయన వర్క్ చేస్తున్నారు. చాలా యంగ్ సైంటిస్ట్, అంటే 31 సంవత్సరాల్లోనే ఆయన మొత్తం సైంటిస్ట్ టీమ్ని వాళ్ళ ఆఫీస్లో డిఆర్డీఏలో హెడ్ చేస్తున్నారు. సో చాలా ఇంటెలిజెంట్ వ్యక్తి. తనతో మాట్లాడినప్పుడు తను అంటున్నారు, సిస్టర్ నేను చిన్నప్పటి నుంచి టాపర్గా ఉన్నాను, స్కూల్లో కాలేజీలో నెంబర్ 1గా వచ్చేవాడిని. ఇప్పుడు ఒక మంచి సైంటిస్ట్గా కూడా పేరు ప్రఖ్యాతి పొందుతున్నాను. ఇదంతా భగవంతుడి అనుగ్రహమే అని నేను అనుకుంటున్నాను అని చాలా బాగా ఆయన మాట్లాడారు. కానీ మా జీవితంలో ఉన్న ఒకే ఒక సమస్య మా భార్య అని ఆయన చెప్తున్నారు. చూడండి, మీ భార్యను ఎందుకు అలా మీ సమస్య అంటున్నారు ఏంటి అని మేము ఆశ్చర్యపోయాం. అప్పుడు ఆయన అర్థం చేయించడానికి ప్రయత్నించారు. సో ఆయన అంత సక్సెస్ఫుల్గా ఉండడం వల్ల వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అనుకున్నట ఇంటి పట్టుకుని ఉండి ఇంట్లో అన్నీ బాగా చూసుకుని ఒక బాధ్యత గల వ్యక్తి ఉండాలి, కెరియర్ పైన పూర్తిగా అంత ధ్యాస కలగకుండా ఇంటి పైన ధ్యాస కలిగి ఉండాలి అనే ఒక ఆలోచనతో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఒక సాధారణమైన స్త్రీతో ఆయనకి వివాహం చేయించారు. అంటే తనకి ఎక్కువగా ఎడ్యుకేషన్ లేదు, సాధారణంగా ఇంట్లో పనులు చేసుకుంటూ సింపుల్గా ఉండే అమ్మాయి ఉంటే బాగుంటుంది, అప్పుడు మా వాడిని తను బాగా చూసుకుంటుంది, ఇలా అనుకున్నారు అన్నమాట. సో దానివల్ల ఏమిటి జరిగింది? ఆయన ఇంత సైంటిస్ట్గా ఉండడం వల్ల వివాహం జరిగిన తర్వాత ఇద్దరి మధ్య చాలా చాలా గొడవలు అయ్యేవి. నేను ఏ రకంగా మీతో మాట్లాడాలి, ఏ విషయాలు మీతో షేర్ చేసుకోవాలి, అసలు ఎడ్యుకేషన్ లేకుండా నేనేం మాట్లాడినా మీకు అర్థం అవటం లేదు అని ఆయన ఎప్పుడు చూసినా కూడా తనని హేళన చేయడము, ఇలా ఎత్తి చూపించడము, ఇది జరగడం వల్ల తనలో ఒక భయం అనేది వచ్చేసి గొడవలు అనేటివి బాగా జరిగేవి. సో ఈ గొడవల వల్ల ఇప్పుడు ఇరువురు కూడా మాట్లాడుకోరు, ఏ సంబంధం లేనట్లుగా ఉంటారు.
ఇంట్లో 2 గోడల్లాగా మేము ఉన్నాం సిస్టర్ అని ఆయన చాలా బాధపడుతున్నారు. సో నేను ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఆ ఒక సుఖాన్ని, ఆనందాన్ని నేను ఇంట్లో పంచుకోలేకపోతున్నాను. సో ఇదంతా ఎందుకు జరిగింది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని నేను ఆలోచిస్తూ ఉంటాను. సో ఒక్క రాంగ్ డెసిషన్ మా అమ్మ నాన్న వాళ్ళు తీసుకోవడం వల్ల నేను జీవితాంతం ఇలా బాధపడవలసిందేనా అని ఆయన అడుగుతున్నారు. సో అలా ఎందుకు అనుకోవాలి అని మేము చెప్పడం జరిగింది. చూడండి, ఏ సమస్యకైనా పరిష్కారం లేకుండా ఉండదు. మీలో నెమ్మదిగా మీరు పరివర్తన తీసుకుని రండి. తనను ఒక ఫ్రెండ్గా చూసి ప్రేమగా ఉండడానికి, మాట్లాడడానికి ప్రయత్నించండి అని మేము ఆయనకి చెప్పడం జరిగింది. సో ఆయన ఏమంటున్నారు, నేను ఎంత ట్రై చేసినా కూడా తన లోపల ఆ భయం అనేది కూరుకుపోవడం వల్ల నేను ఏమన్నా కూడా ఏదో గొడవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనే ఒక వృత్తి నా పట్ల తనకు ఏర్పడిపోయింది. కనుక మాటలతో కూడా ఎప్పుడు నేను మంచిగా దాన్ని జయించలేకపోతున్నాను. ఆ ఒక గోడ అని చెప్పాను చూసారా, అది చాలా స్ట్రాంగ్గా అయిపోయింది అని ఆయన అంటున్నారు. అయితే మాటలతో జరిగినప్పుడు శుభ భావన, శుభకామన. అయితే మెడిటేషన్లో గుడ్ విషెస్ అని మనం ఇస్తాం. గుడ్ విషెస్ అంటే ఏ ఆత్మతో అయినా మనకు కర్మల లెక్కాచారం ఉన్నప్పుడు, మాటలతో పనులు జరగనప్పుడు మనము మెడిటేషన్లో శుభ భావన ఇస్తాం. అయితే పరమాత్మ నుండి ఆ ఆత్మకు మనశ్శాంతిని కోరాలి. తెలుసో తెలియకో ఈ ఆత్మకు నేను దుఃఖాన్ని కలిగించాను, కనుక పరమాత్మ ఈ ఆత్మకి ఎప్పుడు కూడా సుఖాన్ని, ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రేమని, మనశ్శాంతిని ఇవ్వండి అని ఇలా కోరడం జరుగుతుంది. ఆ టెక్నిక్ మెడిటేషన్లో మేము నేర్పిస్తామన్నమాట. సో అలా ఆ ఒక సైంటిస్ట్ బ్రదర్కి మేము ఇలా చెప్పడం జరిగింది. దాంతో ఆయన అలా ప్రాక్టీస్ చేశారు. ఒక 21 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత నెమ్మదిగా వాళ్ళ మిస్సెస్లో చేంజ్ అనేది వచ్చింది అని ఆయన చెప్పడం ప్రారంభించారు. చూసారా, ఇలా మనము ధ్యానంలో పరిష్కారము, మన జ్ఞానం ఆధారంగా కూడా పరిష్కారము తీసుకురావచ్చు. సో మనసులో స్వచ్ఛత ఎంత అవసరమో చూశారు కదా, అలాగే బుద్ధిలో కూడా స్వచ్ఛత కావాలి. అదే రకంగా మన సంస్కారాల్లో కూడా స్వచ్ఛత అనేది అవసరము. సంస్కారాల్లో స్వచ్ఛత అంటే ఏమిటి అంటే, మన అసలైన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మెలకువలోకి తీసుకురావడము. ఒక మనిషి జీవితంలో తన లక్ష్యం ఏమిటయ్యా అంటే డబ్బు సంపాదించడం అని కొందరు అంటారు, పేరు ప్రఖ్యాతి సంపాదించాలి అని కొందరు అంటారు, చాలా ఉన్నతంగా అవ్వాలి, నా మాన్ షాన్ ఉండాలి ఇలా అంటారు. సో ఇవన్నీ ఉన్నా కూడా మనసులో ప్రశాంతత ఉండకపోవచ్చు. సో కనుక స్వయాన్ని జయించాలి. మనసుని జయించిన వారే జగత్తును జయించగలరు. కనుక ఈ మనసుని ఎలా జయించాలి, సంస్కారాలు ఎలా ఉండాలి అంటే సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము ఇవి ఆత్మ యొక్క అసలైన గుణాలు. మనం గుణాలు చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా ఆత్మలోని 7 గుణాలు దాని యొక్క స్వాభావిక వ్యక్తిత్వము, స్వధర్మం అనే చెప్పాలి. ఎలాగైతే నీటి స్వధర్మము మరి స్వచ్ఛత అని చెప్తారు, అదే రకంగా ఏదైనా కుక్క ఉందనుకోండి, కుక్క స్వధర్మం ఏమిటయ్యా అంటే అది లాయల్గా ఉంటుంది, తన ఓనర్ పట్ల ఎంతో మంచి భావన కలిగి ఉంటుంది. అదే రకంగా ఆత్మలోని అసలైన గుణాలు మరి శాంతి, సుఖము, ప్రేమ, ఆనందము, మరి జ్ఞానము, శక్తి, పవిత్రత అని చెప్తాము. సో ఈ 7 ఉన్నప్పుడు స్వచ్ఛత అనిపించుకుంటుంది. అలా కాకుండా క్రోధము, లోభము, మోహము, ఈర్ష్యాభావాలు చూసారా, ఇలా కేర్లెస్గా ఉండడము, లేజీగా ఉండడము, ఇవన్నీ కూడా ఆత్మలోని మనలోని సంస్కారాలలో అస్వచ్ఛత అని చెప్పాలి. కనుక ఈ స్వచ్ఛతలో ఎలా ఉండాలి, మన ఒక సంబంధ సంపర్కాలలో ప్రేమ, ఆప్యాయతతో ఉండడము, ఆ తర్వాత నిశ్చయం కలిగి ఉండడము, ఎవరి పట్ల ఎటువంటి అనుమానము, డౌట్స్ లేకుండా ఉండడము, అందరి పట్ల నమ్మకం కలిగి ఉండడం, దీన్ని కూడా మనము స్వచ్ఛత అనొచ్చు. ఇక శారీరక స్వచ్ఛత గురించి ఆలోచిస్తే ఆత్మకి శరీరం అనేది ఒక మందిరమే అనుకుందాము, ఒక టెంపుల్ అనుకుందాము. ఆ మందిరాన్ని పరిశుభ్రంగా పైపెంచి పెట్టుకోవడము ఎంతో అవసరము. మందిరంలో ఎంత పవిత్రమైన ప్రకంపనాలు, వైబ్రేషన్స్ ఉంటాయి. అలా మన దేహం పట్ల కూడా మనం అటువంటి భావాలు కలిగి ఉండాలి. దేహం అనేది కాదు, భగవంతుడు మనకి ఇచ్చిన ఒక వరము,
ఒక కాస్ట్యూమ్ అనాలి. జీవితంలో మనం పొందే రకరకాల అనుభవాలకి దేహం కావాలి కదా. ఇప్పుడు మనం మంచిగా రుచికరమైన ఆహారము తీసుకోవాలంటే నోరు కావాలి, మంచి విషయాలు చూడాలంటే మనకు కళ్ళు కావాలి, వినికిడి బాగుండాలి. చూసారా? సో ఇలా భగవంతుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పాలి. సో దాన్ని, ఒక గిఫ్ట్ని ఎంత బాగా పెట్టుకుంటామో, డెకరేట్ చేసి పెట్టుకుంటామో, అలా మనము దేహం పట్ల ఒక మందిరము లాంటి పరిశుభ్రత, పవిత్రత కలిగి ఉండడము చాలా చాలా అవసరం. సో అది పరిశుభ్రంగా ఉండాలంటే దాంట్లో కావలసింది ఆహారం పట్ల కూడా మరి పరిశుభ్రత. ఆహారం విషయంలో కూడా మనము పరిశుభ్రత అంటే ఎలా చెప్పాలి, వంట చేసేటప్పుడు ఎలా చేయాలి, ఆహారాన్ని స్వీకరించేటప్పుడు ఎలా స్వీకరించాలి. చూడండి, ఆహారం తయారు చేసేటప్పుడు భగవంతుడి యొక్క స్మృతిలో తయారు చేయాలి. అప్పుడు ఆ ఆహారం కూడా స్వచ్ఛంగా, పవిత్రంగా అయిపోతుంది. ఉదాహరణకి ఒక మందిరంలో మనము నైవేద్యం ఎప్పుడైతే నివేదిస్తారో ఎంత పరిశుభ్రతతో మరి భగవంతుడి ధ్యాసలో తయారు చేస్తారు. నేను ఫలానా మా వాళ్ళకి వంట చేస్తున్నాను అని ఎప్పుడు కూడా అనుకోరు. భగవంతుడికి నివేదిస్తున్నాము, నైవేద్యము తయారు చేస్తున్నాము అనే ఒక పవిత్రమైన భావాలు ఉంటాయి. సో ఆ తినే ఆత్మకి కూడా ఎంత నిశ్చలంగా అనిపిస్తుంది. కనుక వంట చేసేటప్పుడు, భోజనం తయారు చేసేటప్పుడు నేను భగవంతుడికి నైవేద్యం తయారు చేస్తున్నాను అనే భావం ఉన్నప్పుడు ఆహారం కూడా చాలా చాలా పవిత్రంగా అయిపోతుంది. ఇవాళ రేపు ఆహారం మనం ఎప్పుడైతే కూరగాయల్లో అనండి, మరి అన్ని పరిసరాల్లో అనండి ఎంత కాలుష్యం ఉంది. వాటిలో ఫర్టిలైజర్స్ వేస్తారు, మనిషిలోని భావాలు కూడా అందులోకి వెళ్తూ ఉంటాయి. అవన్నీ కాకుండా స్వచ్ఛంగా ఉండడానికి ఈ రకంగా ధ్యానం అనేది చాలా మనకు హెల్ప్ చేస్తుంది. పరమాత్మతో కనెక్ట్ అవుతూ అతడి యొక్క వైబ్రేషన్స్, పరమాత్మ యొక్క కిరణాలు, పవిత్రమైన కిరణాలు ఆహారం మీద మనము అనుభవం చేసి గ్రహించడము. ఇది భోజనం స్వీకరించేటప్పుడు చేయవలసిన స్వచ్ఛత, దాన్ని పరిశుభ్రం చేస్తున్నాము. అందుకే పూర్వం మన భారతదేశంలో సాంప్రదాయం కూడా ఉంది, భోజనం చేసే ముందు భగవంతుడిని తలుచుకుని ఆ తర్వాత భోజనాన్ని స్వీకరిస్తారు. సో ఆధ్యాత్మికత కూడా అలాగే చెప్తుంది. మనం పరమాత్మ యొక్క కిరణాలు ఆహారం మీద పడేటట్లు, ఎలాగైతే సూర్యకిరణాలు ఒక వస్తువు మీద ఎలా పడినప్పుడు ఆ వస్తువు చెక్కున మెరుస్తుంది, పరిశుభ్రం అవుతుంది, అలాగే ఆహారం పైన కూడా పరమాత్మ ఒక కిరణాలు పడుతున్నట్లుగా అనుభవం చేసి 2 నిమిషాలు భగవంతుడి తలుచుకుని ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించడము, దీనిని పరిశుభ్రత అని అంటారు. తర్వాత సంబంధాలలో కూడా మనకు స్వచ్ఛత అనేది కావాలి. సంబంధాలలో స్వచ్ఛత అనేది ఎలా వస్తుంది? ఆ సమయంలో మనము సత్యంగా ఉండడము. మన వల్ల ఏదైనా తప్పు జరిగిందనుకోండి, దాన్ని ఆటోమేటిక్గా ఆ సమయంలో అంగీకరించి ఇంకా ఆ ఒక సంబంధాన్ని బలంగా, దృఢంగా చేయడానికి వీలైనంత వరకు దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా చూడడం, మంచి చేయడము, ఇదంతా కూడా సంబంధాలలో స్వచ్ఛత అంటారు. సంబంధాలలో స్వార్థం అనేది ఉండకూడదు. ఇచ్చే గుణము, దాతా గుణము కలిగి ఉండాలి. ఒక కొత్త రిలేషన్షిప్లోకి మనం ఎంటర్ అయ్యామనుకోండి, దాంట్లో నాకు ఈ సంబంధంలో ఏమిటి దొరికింది, ఏం సుఖం లభించింది, ఏ సౌకర్యాలు లభించాయి, ఇలా ఆలోచించడం కన్నా నేను ఈ సంబంధంలోకి ఏమి ఇవ్వగలుగుతున్నాను, చూసారా, ఈ రకంగా ఆలోచించి సుఖాన్ని కలిగించడము, దీన్ని కూడా మరి స్వచ్ఛత అనే చెప్పాలి. స్వచ్ఛత అంటే స్వార్థము లేకుండా నిస్వార్థ భావాలతో చేయడము, అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఆటోమేటిక్గా రేపటి రోజు మనకు దానిలో నుంచి మంచి రిటర్న్ కూడా తప్పకుండా లభిస్తుంది. సో ఇలా సంబంధాలలో స్వచ్ఛత ఉండడం వల్ల మనం ఒక ఉదాహరణగా తయారవుతాము. సో మిస్టేక్స్ అనండి, తప్పులు అనండి అందరి వల్ల జరుగుతాయి. జరిగినప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడము, ముందు జాగ్రత్తగా మళ్ళీ ఎప్పుడు అలా రిపీట్ చేయకుండా ఉండడము, ముందు కొరకు జరిగిపోయింది, ఇంకా ముందు ఎప్పుడు అలా చేయకుండా ఉంటాము అనేది కూడా స్వచ్ఛత అనే చెప్పాలి. అలా ఎదుటివారి యొక్క కాన్ఫిడెన్స్ మనము గెయిన్ చేయాలి. తర్వాత మనం అన్నట్లు దాతా గుణం ఉండడం వల్ల
మన పరివారం కూడా పురోగమిస్తుంది. నలుగురి నుంచి దీవెనలు లభిస్తాయి. ఆ దీవెనల వల్ల మనం ఆటోమేటిక్గా ఇంకా స్వచ్ఛంగా, ఇంకా పవిత్రంగా తయారవుతాము. ఆ తర్వాత దేశము కూడా పురోగమిస్తుంది. మన బంధుమిత్రులు కూడా పురోగమిస్తారు. ఇదంతా కూడా స్వచ్ఛత అని చెప్పాలి. ఉదాహరణకి ఒక పరివారం నుంచి ఒక వ్యక్తి విదేశాలలోకి వెళ్ళాడు అనుకోండి. సో ఆయన ఏం చేస్తుంటారు, వాళ్ళ పరివారంలో వాళ్ళందరినీ, మిత్ర సంబంధికులందరినీ తీసుకెళ్ళాలి అని, అక్కడ వారు కూడా బాగుపడాలి అని ఆలోచిస్తారు. సో ఇదంతా ఏమిటి, నిస్వార్థమైన భావం అని చెప్పాలి కదా. ఒకవేళ వారిలో స్వచ్ఛత లేకుండా స్వార్థమైన భావాలు ఉంటే వారు ఏం చేస్తారు, అక్కడికి తీసుకువెళ్ళా కూడా మన పనుల కొరకు మనం ఉపయోగించుకోవడము ఇలా చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఎదుటి వారి నుంచి మనకు దీవెనలు లభించవు. సో స్వచ్ఛత అనగా ఏదైతే చూసి అందరూ సంతోషపడాలి, నలుగురికి కూడా అది అనుభవం అవ్వాలి. సో ఈ రకంగా స్వచ్ఛత ఉన్నప్పుడే పరమాత్మకి కూడా మనము చేరువ అవుతాము. ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ భగవంతుడు వెలుస్తారు అని చెప్తారు, భగవంతుడు నివసిస్తారు అని చెప్తూ ఉంటారు. సో క్లెన్లీనెస్ ఈజ్ క్లోజ్నెస్ టు గాడ్ అని చెప్తారు ఇంగ్లీష్లో. సో ఒకవేళ మనం పరమాత్మకి చేరువగా అవ్వాలి అనుకుంటే మనలో మరి స్థూల సూక్ష్మ రెండు రకాలుగా స్వచ్ఛత అనేది అవసరము. పరంధామం నుంచి పైనుంచి మనం ఎప్పుడైతే ఈ భూమి మీదికి దిగి వచ్చామో అప్పుడు ప్రపంచం అంతా తత్వాల సహితంగా స్వచ్ఛంగానే ఉండింది, పవిత్రంగా ఉండింది. తర్వాత నెమ్మదిగా ఎలాగైతే ప్రకృతి నియమము కొత్తది పాతగా అవ్వవలసిందే, పాతది మళ్ళీ కొత్తగా అవ్వవలసిందే, అలా నెమ్మదిగా ఇప్పుడు ఈ ప్రపంచమంతా కలియుగము, కలి ప్రభావంతో కూడి ఉంది అని అంటారు. మళ్ళీ ఈ ప్రపంచాన్ని కొత్తగా స్వర్గంగా స్వచ్ఛంగా తయారు చేయవలసిన బాధ్యత మన అందరిపైన కూడా ఉంది. ఎప్పుడైతే మనసు స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు తత్వాలు కూడా, పరిసరాలు కూడా, వాతావరణం కూడా చాలా స్వచ్ఛంగా తయారవుతుంది. సో ఇలా స్వచ్ఛత అనేది మనం చూసినట్లు మొదలయ్యేది మనసుతోనే. మనసులో స్వచ్ఛమైన భావాలు ఉండాలి, అంటే వ్యర్థమైన సంకల్పాలు లేకుండా ఉండాలి. వ్యర్థం, ఆ తర్వాత నెగిటివ్ భావాలు కూడా లేకుండా ఉండడాన్ని స్వచ్ఛత అంటాం. అయితే మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన కర్మలు కూడా ఆటోమేటిక్గా స్వచ్ఛంగా ఉంటాయి. ఎలాంటి ఒక మనసు ఉంటే అలాంటి కర్మలు అంటారు, ఎలాంటి వృత్తి ఉంటే అలాంటి వాతావరణము అని చెప్తూ ఉంటారు. సో ఈ రకంగా మనము వ్యర్థమైన సంకల్పాలని ఎలా తీసేసేయాలి? ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుంది, ఏ విషయం కూడా ఊరికే జరగదు. ఆ కారణాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఈ వ్యర్థ సంకల్పాలు మన మనసులో నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ప్రశ్నకు మనకు జవాబు దొరకదో అప్పుడు ఈ వ్యర్థ సంకల్పాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనలో ఆ వ్యర్థ సంకల్పాలు లేకున్నా ఇతరులు వ్యర్థ సంకల్పాలు మన మనసులో వేస్తూ ఉంటారు. వారు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రశ్నించినప్పుడు దానికి మనం జవాబు చెప్పలేకపోయినప్పుడు ఈ వ్యర్థ సంకల్పాలు మనలో పెరుగుతూ ఉంటాయి. ఇలా అస్వచ్ఛత అనేది వాతావరణంలో అన్నిటికన్నా పెద్ద కాలుష్యము మనసులోతోనే ప్రారంభమవుతుంది. మనసులో ప్రారంభమైనప్పుడు అటువంటి కర్మలు మనం చేయడం మొదలు పెడతాము. కర్మలు అలా చేయడం వల్ల వాతావరణంలో కూడా ఇటువంటి అస్వచ్ఛత ఎక్కువ అయిపోతుంది. అలా మరి దేశము, జాతి అంతా కూడా అలాగే తయారవుతుంది. కనుక చూసారా, మన ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత అనేది ఉంది. స్వపరివర్తన ఆధారంగానే విశ్వ పరివర్తన గావించగలము అని మా బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ సంబంధించిన లక్ష్యము కూడా అదే. సో మనసులో సకారాత్మక పరివర్తన, మంచి ఆలోచనలు, శ్రేష్టమైన ఆలోచనలు, పవిత్రమైన ఆలోచనలు మరియు దాతా గుణంతో సంబంధించిన ఆలోచనలు ఉండాలి అని మనం చెప్తాము. దీనికి కావలసిన ఒక సంకల్పము, ప్రపంచము, విశ్వమంతా కూడా ఒక పరివారము, ఒక కుటుంబము అనుకున్నప్పుడు అందరూ బాగుండాలి అనే ఒక మంచి ఆలోచన సంకల్పము మనలో వస్తుంది. వసుదైవ కుటుంబకము అని అంటారు కదా. సో అలా పరివారం అనేటప్పటికీ మనం తప్పకుండా ఆలోచిస్తాము అందరూ బాగుండాలి, అందరూ హెల్దీ, వెల్దీ, హ్యాపీగా ఉండాలి అని.
సో అలా విశ్వమే ఒక పరివారము, ఒక కుటుంబము అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరి పట్ల స్వచ్ఛమైన భావాలు ఆటోమేటిక్గా వస్తాయి. అందరూ కూడా పరస్పరము ఒకే తండ్రికి సంబంధించిన పిల్లలము, మనము బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఇలా మరి తోబుట్టువులము అనే ఒక ఆలోచన కలిగినప్పుడు ఎవరిని కూడా మనము హేళన చేయాలి, ఇన్సల్ట్ చేయాలి అని, లేదా చెడు చేయాలి అని ఒక అస్వచ్ఛమైన ప్రభావము నుంచి మనం తప్పకుండా విడుదల కాగలము. సో ఇలా మనలో స్వచ్ఛత ఉండడం వల్ల అది వ్యాపించి నలుగురికి కూడా ఒక ఉదాహరణగా అయి వారిలో కూడా మనము పరివర్తన తీసుకుని రాగలము. సో ఇటువంటి ఇంకా అద్భుతమైన మరికొన్ని అంశాలతో తిరిగి మళ్ళీ మనము రాబోయే ఎపిసోడ్స్లో కలుసుకుంటాము. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.